ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 31:30 యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె స్త్రీలారా గమనించారా? యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందంట. నిజమే, దేవుని మనం గణపరిస్తే, దేవునిని మనలో చూపించగలిగితే మనం కొనియాడబడతామంట. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి మీకు అందరికి ఒక విషయం చెప్పనా? ఇండియన్ తరపున ఒక స్త్రీ క్రికెట్ ఆడింది. తన పేరు జెమీమా. చూడండి తన విజయం ఎలా సాధించి చూపించింది. తన విజయం సాధించగానే ఇది నా వలన కాదు, ఇది నాకు అసాధ్యం, నా దేవుని వల్ల నేను ఈ విజయాన్ని సాధించాను అని. ఎంత గొప్ప మాట చూసారా? నిజంగా ఆ స్త్రీ నేను కాదు ఆడింది, నా దేవుడు నా చేత ఆడించాడు, నేను మటుకి ఆడలేదు అని చెప్పి జెమీమా చెప్పింది. ఒక ఇండియన్ తరపున ఆమె గెలిచి చూపించి, స్త్రీలారా మనం ఏదైనా సాధించగలం, ఒప్పుకుంటారా? అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి, అది అండర్లైన్ చేసుకోండి, అది మైండ్లో ఉంచుకోండి. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన ఎప్పుడు నా పక్కనే ఉండి అన్ని నా ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు అని నువ్వు భయం కలిగి ఉంటే ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అనేక మంది చేత నీకు గౌరవం దక్కుతుంది, అనేక మంది చేత నువ్వు ఘనపరచబడగలుగుతావు. మనం ఒకటే చేయాల్సింది, ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. నేనెందుకు భయపడాలి? నేనెందుకు లోబడాలి? ఆయన సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను సృజించిన దేవుడు. దేవునికి ఖచ్చితంగా మనం భయపడాలి, దేవుడికి ఖచ్చితంగా మనం లోబడాలి. ఆయనకి లోబడితే అన్ని విషయాలు మనకు దేవుడు అనుకూలపరుస్తాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించిన స్త్రీ ఏవైతే, నేను దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తున్నాను, నేను దేవుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను, దేవుడంటే నాకిష్టం అన్న స్త్రీల వాళ్ళకి చెప్తున్నాను, ఆయన యందు మీరు భయభక్తులు కలిగి, ఆయన యందు మీరు శ్రద్ధ కలిగి ఉంటే మీరు కొనియాడబడతారు. ఎక్కడైనా కొనియాడబడతారు. నీ కుటుంబంలో అందరూ నిన్నే గౌరవిస్తారు, నీ కుటుంబంలో అందరూ నిన్నే గణపరుస్తారు. నువ్వు ఒక స్పెషల్గా నీ కుటుంబంలో నువ్వు ఉండాలన్నా, నీ సమాజంలో నీకు అందరు గౌరవం ఇవ్వాలన్నా, నీ సమాజంలో నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో, నీ ఆఫీస్లోనే కానీ, నువ్వు చేసే పని చోటే కానీ, నువ్వు ఎక్కడ ఉండి నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే నువ్వు ఘనపరచబడతావు, అందరి చేత కొనియాడబడగలుగుతావు. సిద్ధమైన దానికి నువ్వు సిద్ధమైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచు. ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు, ఆయన నిన్ను గనుపరుస్తాడు. ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రము. నిజమే ప్రభా, నీ యందు మేము భయభక్తులు కలిగి ఉండాలి కదా నా తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాము ప్రభా. నీ యందు నిజమే మేము అందరి చేత ఘనముగా ఎంచబడాలంటే, మా కుటుంబస్తులే కానీ, నీ పని చేసే చోట కానీ నన్ను ఒక గుర్తింపుగా, నేను ఒక స్పెషల్గా ఉండాలంటే ప్రభా, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉంటే తండ్రి, నేను అది సాధించగలను ప్రభా. నిజమే తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రభా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన ప్రతి స్త్రీ కొనియాడబడుతుంది ప్రభా. వారందరినీ దీవించి ఆశీర్వదించి మేలు అనుగ్రహించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.